అంటే మీరు ఇప్పుడు మాలలు అనేది కూడా ఇదే, మీరు వాళ్ళకి ఏమైనా దగ్గరగా మాట్లాడుతున్నారా అని అనిపిస్తున్నారు. ఎవరికి? ఇప్పుడు మాలలు వివేక్ గారు చేస్తున్న పోరాటాలు వీళ్ళంతా చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏమైనా దగ్గరగా వివేక్ గారు కృష్ణమాది గారు కలిసే చేస్తారు కదా ఉద్యమం. అట్లా చేస్తారు, 100% చేస్తారు వాళ్ళిద్దరు. అట్లా సాధ్యం అవుతుంది? మీకు అదే తెలియదు. వాళ్ళిద్దరు కలిసే ఉన్నారా? వాళ్ళిద్దరు కలిసి, వాళ్ళు చాలా మంచి మిత్రులు. ఎట్లా అంటే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ మీటింగ్ కి పర్మిషన్ ఇచ్చింది మందకృష్ణ మాదిగ వయా కిషన్ రెడ్డి ద్వారా. ఓకే, మరి ఇంకేంది? ఇప్పుడు ఈయన ఈ నెలలో ఉన్నాడు, వివేక్ కాంగ్రెస్ లో ఉన్నాడు. అవును. ఇప్పుడు కిషన్ రెడ్డి బీజేపీలో ఉండే. అవును. ఎట్లా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కృష్ణమాదిగా చెబితే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ ఎవరి పరిధిలో ఉంటది? మిలిటరీ పరిధిలో ఉంటుంది. ఈ మాలల సింహగర్జనకి ఈయన పర్మిషన్ ఇచ్చిండంటారు. పర్మిషన్ ఇప్పించిండు కాబట్టి వాళ్ళిద్దరు ఎవరికైనా పర్మిషన్ ఇవ్వాలి కదండి. దానికి అప్లై చేసుకొని ఫీజు కడితే పర్మిషన్ వస్తుంది కదా. దాని వెనకాల కిషన్ రెడ్డి ఉన్నాడు, దాని వెనకాల కృష్ణమాదిగ ఉన్నాడు. అంటే సింహగర్జన సభ వెనుక మందకృష్ణ మాదిగ ఉన్నాడు. కిషన్ రెడ్డి కూడా ఉన్నాడు. కిషన్ రెడ్డి కేవలం పేరుకే మాదిగల వైపు తప్ప ఆయన అందరి వైపు ఉంటాడు. సో ఇద్దరు కలిసే ఉన్నారని అంటారు మీరు? ముందకొంద శాతం. పొద్దున్న లేస్తే తిట్టుకుంటున్నారు. ఎక్కడ తిట్టుకున్నాడు చెప్పండి? మందకృష్ణ పొద్దున్న లేస్తే వివేక్ నే టార్గెట్ ఏమన్నాడు చెప్పండి? ఒక చెడ్డ మాట అన్నాడా? నీ కణవ మారింది, నా గొంతు మారింది. ఇంతకు మించి అయితే రాజ్యాంగ ఉల్లంఘన, అసభ్య పదజాలము, హట్టు చేసే మాటలు ఏమైనా మాట్లాడిండా? ఇంతే. ఎవరైనా పేపర్ భాష మాట్లాడుకున్నారు, అంతకు మించి అయితే ఎక్కువ అనలే కదా. అంత పెద్ద మీటింగ్ జరిగింది, అది 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 రాబోయే వర్గీకరణ మూమెంట్కి ఇబ్బంది జరుగుతుందన్న ఆలోచన మందకృష్ణకు ఉండదా? ఉంటుంది. కావాలనే కదా వాళ్ళని లేపింది. మరి లేపితే అది లేవాలి, ఇది లేవాలి, అది లేవాలి, ఇది లేవాలి, నేను ఉండాలి. ఆయనకి ఇప్పుడు ఇది జరగాలని లేదు. ఎవరికి? కృష్ణమాదిగకి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని తెచ్చుకున్నాక జరగాలని ఉంది. అందుకోసం రేవంత్ రెడ్డి దగ్గరికి పోట్లేడు. రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి కృష్ణమాదిగ అడిగింది ఏంది? ఏబిసిడి అడగలే, వీసీ పదవి కావాలని అడిగిండు. వీసీయా? వీసీ ఎందుకండి? మాదిగలకి. ఎవరికి వీసీ? మాదిగలక. ఉస్మానియా సిటీ వీసీ కావాలని అడిగిండు, ఇచ్చిండు. కానీ ఏబిసిడి అడగలే కదా. ఓకే, అడగందే రేవంత్ రెడ్డి ఫస్ట్ చేసే రాష్ట్రం తెలంగాణ అని ఒక స్టేట్మెంట్. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ అడిగిండి? ఎప్పుడు? ఎట్ ద టైం. అప్పుడు 11 గంటలకు సుప్రీంకోర్టు తీర్పు వస్తుంది, 12 గంటలకు టీవీలో వస్తుంది. అదే సమయంలో సీఎం గారు అసెంబ్లీలో ఉన్నారు. ఆ తర్వాత 15 రోజులకు కృష్ణమాదిగ కలిసిండు. ఓకే. ఇప్పుడు వివేక్ కూడా గట్టిగానే మాట్లాడుతుంది కదా, పెద్ద సభ, 4-5 లక్షల మంది జనం వచ్చారు. చుట్టూ ఉన్న వక్తలంతా ఇరగదీసిరు. వర్గీకరణకు వ్యతిరేకం కాదంటుండు కదా, వర్గీకరణ చేయమంటుండు కదా. నేను కూడా అదే సీఎం గారు రాజ్యాంగబద్ధంగా చేయమన్నది వాళ్ళు. రాజ్యాంగబద్ధం అంటే మంత్రివర్గ ఉపసంఘం రాజ్యాంగబద్ధం కదా. పార్లమెంట్ లో పెట్టాలి బిల్లు అంటున్నారు. పార్లమెంట్ లో పెట్టాల్సింది మరి బీజేపీ పెట్టాలి కదా. అదే కృష్ణమాదిగ చేసుకొచ్చిన పంచాయతీ ఇదే. అక్కడ పార్లమెంట్లో చట్టం చేయించాల్సి ఉండే, ఆయన చేత కాలేదు. సుప్రీంకోర్టు తీర్పు వస్తే అది నా వల్ల అని చెప్పుకుంటాడు. ఎంత ఘోరం అంటే సుప్రీంకోర్టు తీర్పుకు మందకృష్ణమాదిగకి అసలు సంబంధమే లేదు. కృష్ణమాదిగ వల్ల సుప్రీంకోర్టు తీర్పు రాలేదు, కృష్ణమాదిగ వల్ల ఏబిసిడి కాటలేదు. అసలు సమాజానికి అర్థం కాని విషయం ఇదే. ఆయన ఉద్యమం చేసిండేమో, రేపు ఏబిసిడి చట్టం జరిగితే అల్టిమేట్గా లాభం పొందేది రేవంత్ రెడ్డి గారు. అందుకోసమనే వీళ్ళు ఈ కుట్ర పని మాలను లేపి దీన్ని ఆపాలని ఈ మీటింగ్ పెట్టించారు. కృష్ణమాదిగ రేవంత్ రెడ్డికి లాభం అవుతుంది ఎందుకంటే జరిగితే ఎందుకు లాభం అవుతుందంటే, ఓ పెద్ద కులం తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు. ఈ కులానికి ఒక పెద్ద సమస్య పరిష్కారం చేసినప్పుడు, ఆ కులం డిమాండ్ చేసినప్పుడు, అసెంబ్లీలో నాయకుడు కాబట్టి అసెంబ్లీలో చట్టం చేపిస్తే ఆయనకు న్యాచురల్గా పేరు వస్తుంది. మోడీ వల్ల సాధ్యమైందని మోడీకి వచ్చా. మోడీ వల్ల అంటే ఎట్లా? పార్లమెంట్లో బిల్లు మోడీ పెట్టి దాని మీద డిస్కషన్ చేసి సభ్యుల ఆమోదం పొందితే మాలాంటి వాళ్ళకి అర్థం చదువుకున్న వాళ్ళు అండి మీరు రవి గారు. కాబట్టి మేము అట్లా ఒప్పుకో. సుప్రీంకోర్టు తీర్పోతే మోడీ ఇచ్చినట్టయింది, సుప్రీంకోర్టు తీర్పోతే కృష్ణమాదిగ చేసినట్టుంది. అది చదువురాని ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు చెప్పుకోమని కృష్ణమాదిగ, నాకు కాదు. అది ఇంత 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 టెక్నికల్గా మాట్లాడుకుంటూ పోతే ఇదే ఆన్సర్ వస్తుంది. చదువుకున్న వాళ్ళం కదా కాబట్టి టెక్నికల్ అడుగుతున్నా. అదే ఆ రిజర్వేషన్ల 7% అనే దాని గురించి చెప్పలేకపోతుంది ఇప్పటికీ. ఎంఆర్పిఎస్ బేసికల్లీ నిరక్షరాస్య సంస్థ. అది తెలుసా మీకు? అలా సార్ కరపత్రం రాయరానోళ్ళు, కరపత్రం చదవనోళ్ళు, పేపర్ రాయనోళ్ళు, కనీసం తమ సంఘంలో ఉన్నటువంటి నియామక పత్రం రాయనోళ్ళు ఉంటారు సంఘంలో. 30 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు కాదు, ఇంకా 30 ఏళ్ళ జరుగుతుంది కదా ఎక్కడైనా ఉద్యమం. ఎక్కడైనా 30 ఏళ్ళ జరగడం అనేది
ట్రాష్ అది వేస్ట్. ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? మూడు నెలలు కంప్లీట్ చేయాలి. నాయకుడు అంటే 3 సంవత్సరాలు కంప్లీట్ చేయాలి. మన కళ్ళ ముంగంటే కేసీఆర్ 15 నెలలు తెలంగాణ కంప్లీట్ చేసింది కదా. మరి ఎస్టీలకు 12% రిజర్వేషన్ వచ్చింది కదా. ఆల్రెడీ పంజాబ్లో అమలు జరుగుతుంది కదా, తమిళనాడు జరుగుతుంది కదా. మరి ఈ 30 ఏళ్ళు జరుగుడేందండి, విచిత్రంగా ఉంది. అరే రాజ్యం ఆయన చేతిలో ఉందా అండి? ఆయన ఒక అంటే చేతగానే అర్థం కదా, ఎట్లా అవుతుంది మరి ఇప్పుడు తెచ్చిన చెప్తున్నావు కదా. మరి నీ చేతిలో ఇప్పుడు ఆయన పోరాటం వల్లనే కదా 94లో చంద్రబాబు నాయుడు పవర్ లో ఉన్నప్పుడు పోయింది కదా. అది సరే, అది కోర్టు కొట్టేసింది, పోయింది కదా. ఉత్తదే ఒక అందరు కూర్చొని క్యాబినెట్ లో 6 నెలలు తీసుకొస్తే 6 నెలలకు పోయింది అది. ఆ కాగితాలు, ఆ గొంతులు మార్చుడు ఎవరికి తెలియదు చెప్పండి.